ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలో ఈ మిల్లెట్స్ పౌడర్ని మనం మిక్స్ చేసుకొని, ఇది ఇడ్లీ పిండి అండి. ఈ ఇడ్లీ పిండిలో మనం మిల్లెట్స్ పౌడర్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని, వాటర్లో మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ పిండిలో కలుపుకొని ఈ విధంగా ఇడ్లీ పిండిలో కలుపుకోవాలండి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసానండి నేను. దీన్ని మనం మిల్లెట్స్ దోశలాగా వేసుకోవచ్చండి. ఇదిగోండి మిల్లెట్స్ దోశ. హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి, మనకి అందరికీ చాలా మంచిది. నైట్ టైం ఈ దోశను తీసుకుంటే అంతగా ఆకలి అనిపించదు, ఈజీగా కూడా అరుగుతుంది. నేను ఈ చేసే విధానం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకుంటున్నా, ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుంటున్నా.